నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆధ్యాత్మిక క్షేత్రంలో అక్రమార్కు తోడేళ్లు తిరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని నొక్కేసేందుకు భూబకాసురులు కాచుకూర్చున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్నాయి. వివాదాస్పద ల్యాండ్లో సెటిల్మెంట్లకు తెరలేపారు. వికృత మాలలో 22 ఎకరాలకు పైగా సర్కార్ భూమి ఉంటే సీఎంఓ కేంద్రంగా సాగుతున్న భూ మాయాజలంలో చక్రం తిప్పుతుంది ఒక పోలీస్ ఫ్యామిలీ. సాక్షాత్తు జిల్లాకు చెందిన కలెక్టరే ప్రభుత్వ భూమిని తేల్చినా ఆ ఫైల్ పక్కన పెట్టేశారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కనుసన్నల్లో కబ్జా ప్లాన్ జరుగుతుంటేనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ స్కామ్లో ఉన్న ఐఏఎస్లు ఎవరు? కమిటీల పేరుతో ఎందుకు కాలయాపన చేశారు? సర్వే శాఖలో రికార్డుల ట్యాంపరింగ్ ఎలా జరిగింది? వికృత మాలలో భూ బకాసురులు, దీనిపై ఇవాల్టి ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. అది తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ భూములు కొనాలన్నా అమ్మాలన్నా 1కి 4 సార్లు చెక్ చేసుకోవాల్సిందే. సెంటు భూమి కొనాలన్నా రియల్ ఎస్టేట్ రేట్లు దడపుట్టిస్తాయి. కానీ అలాంటి చోటే ఒక భారీ భూ స్కామ్ తెరపైకి వచ్చింది. అది ప్రభుత్వంలోని కొందరు పెద్దల కనుసన్నలోనే ఓ మాఫియా దీనికి తెరతీసింది. వివాదాస్పద భూములే టార్గెట్గా ప్రభుత్వ భూములను కాజేయడమే లక్ష్యంగా ఈ మాఫియా పావులు కదుపుతోంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రికార్డులను తారుమారు చేసి సర్వే నెంబర్లు ఇష్టానుసారంగా మార్చేసి వందల కోట్ల భూమిని సొంతం చేసుకునేందుకు గుట్టు చప్పుడు కాకుండా గేమ్ ఆడుతున్నారు. ఇది ఎక్కడో బయట కాదు, సాక్షాత్తు ఏపీ సీఎం కార్యాలయం కేంద్రంగా సాగుతుంది. కానీ దీని వెనుక కొందరు ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉంది. సీఎంకు కూడా తెలియకుండా వీళ్లంతా సర్దుబాట్లు చేసే ప్రక్రియను మొదలుపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో రెచ్చిపోతున్న భూ బకాసురులపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఆనుకొని ఉన్న తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా మార్చే కుట్ర జరుగుతుందా? నిషేధిత జాబితాలోని భూములను కొట్టేసేందుకు కబ్జారాయిలు ప్రయత్నిస్తారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుపతి ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న వందల కోట్ల విలువైన భూముల మీద కబ్జారాయిల కన్నుబడింది. ఈ భూములు తమవేనంటూ చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నామని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ఆ భూములు ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ భూ కుంభకోణం వెనక పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ముఠాకి సహకరిస్తూ ఈ భూమిని ఎలాగైనా సరే ప్రైవేటు వ్యక్తుల పరం చేసేటటువంటి కుట్ర ఎప్పటి నుంచో ప్రారంభమైంది. అంతేకాకుండా ఎన్ని కమిటీలు వేసినా సరే ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పి తేల్చినా, అంతేకాకుండా చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పినా సరే ఇంకా కూడా ఈ భూమిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తాత్కాలికంగా చిత్తూరు కలెక్టర్ ఈ భూమికి సంబంధించి ప్రైవేటు పరం కాకుండా బ్రేకులు వేసినప్పటికీ కూడా ఈ భూమిని కొట్టేసేందుకైతే ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగానే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి ఎయిర్పోర్ట్కి ఆనుకున్నటువంటి వికృత మాలలో ఉన్న ఈ 22 ఎకరాల 57 సెంట్ల భూమికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇది చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వికృతమాల గ్రామం. ఇక్కడ విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆనుకొని ఉన్న ఈ భూములను కొట్టేసేందుకు సీఎంఓ కార్యాలయం వేదికగానే పావులు కదుపుతున్నారు. ఓ పక్క చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని బల్లగుద్ది మరీ చెబుతున్నా పట్టించుకోవడం లేదు. వీటిని పెడచెవిన పెట్టి రెవెన్యూ శాఖలోని ముఖ్య ఉన్నతాధికారులు భూములను ప్రైవేట్ పరం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం వెనుక భారీ కుంభకోణమే దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా ఏర్పాడు మండలం వికృతమాల గ్రామంలో దాదాపు 120 కోట్ల రూపాయల విలువైన 22 ఎకరాల 57 సెంట్ల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక కడప జిల్లాకు చెందిన ఒక ముఠా హస్తమున్నట్లు అర్థమవుతోంది. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులే వచ్చేలా పావులు కదిపిన ఈ ముఠాలో కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, సీఎంఓలో పనిచేసే ఓ వ్యక్తితో పాటు ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఆయన తోడలుడు, మరదలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. అయితే
చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తం కావడంతో ఈ భూదందా తాత్కాలికంగా ఆగినా ప్రస్తుతం రెవెన్యూలో ఒక ముఖ్య అధికారితో ఆ పని కానిచ్చేసేందుకు ఇంకా పావులు కదుపుతూనే ఉన్నారు. 2 నెలల్లో పదవి విరమణ చేయనున్న ఆ అధికారి పోతూ పోతూ ఈ భూములను ప్రైవేట్ పరం చేసి వెళ్లేలా పథక రచన చేస్తున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పరిధిలోని వికృతమాల రెవెన్యూ గ్రామం తిరుపతి విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉంది. మొదట్లో విమానాశ్రయ నిర్మాణానికి, తర్వాత విస్తరణకు కూడా ఈ గ్రామానికి చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. తర్వాత 2005 నుండి 2009 ప్రాంతం మధ్యలో సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల పరిధిలో శ్రీ సిటీ SEZ ఏర్పాటైంది. దీంతో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల భూములకు కూడా విలువ పెరిగాయి. గత ప్రభుత్వం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంది. దీంతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు రెండింటిని ఏర్పాటు చేశారు. వాటిలో పలు మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో IIT, IISER, ఇంటర్నేషనల్ కలినరీ వర్సిటీ, ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ వంటి పలు జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. దీంతో ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఇక్కడ ఎకరా 5 కోట్లకు పైగా విలువ చేసే ఈ ప్రాంతం భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడింది. నయానో భయానో భూములు సొంతం చేసుకోవడానికి వీరు ముఠాలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూ వ్యవహారాల్లో ఆరితేరిన కడప జిల్లాకు చెందిన కొందరితో చేతులు కలిపి వీళ్లు పెద్ద ఎత్తున మాఫియాగా మారి భూదందాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. వికృతమాల భూముల వ్యవహారంలో కూడా తెర వెనుక కథ నడిపిస్తున్న వ్యక్తులంతా కడప జిల్లాకు చెందినవారే కావడం ఇందుకు నిదర్శనం. ఏపీ సీఎం కార్యాలయం కేంద్రంగా సాగుతున్న ఈ భూ కుంభకోణం వెనుక IAS అధికారుల దగ్గర నుంచి సర్వే, పోలీస్, ఇరిగేషన్ అనే తేడా లేకుండా అన్ని శాఖల అధికారులు ప్రమేయమే కనబడుతోంది. CMOలో పనిచేసే కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఈ భూమి ప్రైవేట్ పరం అయిపోయిందనే ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. జిల్లాధికారుల భూములు ప్రభుత్వానికి చెందుతున్న ఉన్నతాధికారులు మాత్రం ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఎయిర్పోర్టును ఆనుకొని ఉన్న ఈ విలువైన భూములను కొట్టేసేందుకు ఒక పెద్ద ముఠానే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ ముఠాతోటి చిత్తూరు జిల్లాకి చెందినటువంటి ఒక పోలీసు అధికారితో పాటు కొంతమంది అధికారులు కూడా చేతులు కలిపారు. అంతేకాకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏదైతే ఈ భూమి ఉందో ఈ భూమిని కాజేసేందుకే ప్రస్తుతానికి ప్రయత్నాలు కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. చివరికి CMOలో ఉన్నటువంటి కొంతమంది ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత విలువైనటువంటి భూములను కబ్జా చేసేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా వాటిని ప్రైవేటు పరం చేసేటువంటి కుట్ర జరుగుతోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్గా గతంలో పనిచేసిన నారాయణ భరత్ గుప్తా ఈ భూములు ప్రైవేటీ కాదు ప్రభుత్వాన్ని అని చెప్పేసి నివేదిక ఇచ్చి వెళ్ళిపోయినా సరే ఇంకా కూడా ఆ భూములు తమవేననేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ముఠా పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 100 కోట్ల విలువైనటువంటి ఈ భూములను కాపాడాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉంటే ఒక పక్క, మరో పక్క రెవెన్యూ అధికారుల్లో నిజాయితీ అధికారులు ఈ భూములను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల ప్రమేయం ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా IAS అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకుంటూ ఈ భూములు ప్రైవేటు పరం చేసేటటువంటి కుట్రలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఈ భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించకుండా గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన వేసినటువంటి తాత్కాలిక బ్రేకులతో ప్రస్తుతానికి ఈ డిలీషన్ కార్యక్రమం ఆగినప్పటికీ కూడా ఎలాగైనా సరే ఈ విలువైన భూములు కొట్టేసేందుకు ఈ పెద్ద ముఠా అయితే ఇంకా ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏర్పేడు మండలం వికృతమాల రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 466లో మొత్తం 582 ఎకరాల భూములున్నాయి. 466 1 సర్వే నెంబర్లో ఒకే బ్లాక్ కింద 36 ఎకరాలు ఉంది.
ఇందులో 12 ఎకరాలు 42 సెంట్ల భూమిని 2014లో విమానాశ్రయ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించింది. డీకేటీ పట్టా కలిగిన 3 రైతులకు ఎకరాకు 4 లక్షల వంతున పరిహారం కూడా చెల్లించింది. ఇది పోను మిగిలిన భూమి ఇప్పుడు వివాదాస్పద భూమిగా ఉంది. ఈ భూమి సెటిల్మెంట్ భూమి అని, తాము లోక్సభ మాజీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ నుంచి కొనుగోలు చేశామని కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. సంబంధిత భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కోరారు. నిజానికి రెవెన్యూ రికార్డుల్లోనూ ఆన్లైన్ అడంగల్లోనూ ఈ సర్వే నెంబర్లో డీకేటీ పట్టాదారులుగా గతంలో భూసేకరణ నిమిత్తం పరిహారం తీసుకున్న రైతుల పేర్లే ఇప్పటికీ ఉన్నాయి. అయితే వాటిని ప్రభుత్వం తహసీల్దార్ డిజిటల్ సంతకం చేయనందున నోషనల్ ఖాతా కింద చూపుతోంది. సర్వే నెంబర్ 466-1లోని 36 ఎకరాల బ్లాక్ మొత్తం రెవెన్యూ రికార్డుల్లో అనాధీనం అని చూపుతోంది. దాన్ని విభజించి రైతులకు 12.42 ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాలు ఇచ్చాక మిగిలిన భూమి అనాధీనం కిందనే, అంటే ప్రభుత్వ భూమిగానే ఉంటుందని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి తోడు ప్రభుత్వాన్ని ఆశ్రయించిన వ్యక్తులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపమంటే చూపడం లేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే 22 ఎకరాల 57 సెంట్ల భూమి 100% ప్రభుత్వానిదే. దీనిపై గతంలో తిరుపతి సబ్ కలెక్టర్గా పనిచేసిన మహేష్ కుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏ ఆధారాలు చూపకుండానే సంబంధిత భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడడం, ఆ తర్వాత తాత్కాలికంగా ఆగడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ భూములను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ఓ పక్క చిత్తూరు జిల్లా అధికారులు ఆ భూమి పక్కా ప్రభుత్వానిదేనని తేల్చి చెబుతున్నా రాష్ట్ర స్థాయిలో మాత్రం రెవెన్యూ ముఖ్య ఉన్నతాధికారులు ఏకపక్షంగా ఆ భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలంటూ ఆదేశాలిచ్చారు. అంతేకాదు, ఈ భూముల రికార్డులను ట్యాంపర్ చేసిన ఓ సర్వే ఘనుడు వెనుక ఉండి చక్రం తిప్పాడు. కలెక్టర్ నివేదికతో పని లేకుండా అప్పటి తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్, సిపిఎల్ఏ సెక్రటరీ చక్రవర్తి, డిప్యూటీ కలెక్టర్ చంద్రారెడ్డి, సర్వే సెటిల్మెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో కమిటీ వేయించారు. ఆ కమిటీలో తిరుపతి సబ్ కలెక్టర్ భూమి ప్రభుత్వానిదని వాదించినా పట్టించుకోకుండా మిగతా 3 సభ్యులు భూమి ప్రైవేటుదంటూ నివేదిక సమర్పించారు. దీంతో వెంటనే అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ చాలా దూకుడుగా ప్రవర్తించి రిటైర్మెంట్కు కొద్ది రోజుల ముందు, అంటే 2019 అక్టోబర్ 10వ తేదీన ఓ మెమో ఇచ్చారు. ఆ మెమోలో భూమిని వెంటనే నిషేధిత జాబితాలో తొలగించాలని ఆదేశించారు. వికృతమాల భూమి ప్రైవేటుదేనని, దాన్ని 22A నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఇచ్చిన ఆదేశాన్ని అప్పటి చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా అమలు చేయలేదు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన లెక్క చేయలేదు. రెవెన్యూ శాఖ ఉత్తర్వులను సమీక్షించి వెనక్కి తీసుకోవాలని తిరిగి లేఖ రాశారు. 2019 డిసెంబర్లో ఈ లేఖను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి టేకప్ చేశారు. కలెక్టర్ విన్నపంతో పాటు అప్పటి రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచన మేరకు వికృతమాల భూమిపై మన్మోహన్ సింగ్ ఇచ్చిన మెమోను నిలుపుదల చేస్తూ రెవెన్యూ శాఖ 2019 డిసెంబర్ 24న జీవో 1469 జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై అత్యున్నత స్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు. సిపిఎల్ఏ చైర్మన్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీలతో కూడిన కమిటీ ఏర్పాటైంది. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో 3 ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఏర్పాటవడంతో దీన్ని కాజేసేందుకు జరిగిన ప్రయత్నాలను బయటపెడతారని అంతా భావించారు. అయితే ఈ త్రిసభ్య కమిటీ 2019 డిసెంబర్లో ఏర్పాటైనా ఇప్పటి వరకు అతీగతి లేకుండా పోయింది. వికృతమాల భూమి ప్రైవేటు పరం ఎలా అయిందో తేల్చలేదు. ప్రభుత్వం, రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారులు ఉన్నా ఈ భూముల భవితవ్యాన్ని ఎందుకు తేల్చలేకపోతున్నారో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన మెమోను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఉషారాణి సమీక్షించి నిలుపుదల చేశారు. అంతే వేగంగా ఆ మెమో జారీకి దారితీసిన పరిస్థితులు, ఆ భూమిని ప్రైవేట్ పరం చేసేందుకు తెర వెనుక అధికారులు నడిపిన సస్పెన్స్ దందాను ఇప్పటిదాకా ఎందుకు బయటపెట్టలేదు? ఈ పని చేయకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారు? వీళ్ళు ఏళ్లు గడుస్తున్నా ఈ కేసును కొలిక్కి రానివ్వకుండా వారి కాళ్లకు బంధాలు వేస్తుంది ఎవరు అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికృతమాల భూమిని ప్రైవేట్ పరం చేస్తూ అప్పట్లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోదాలో మన్మోహన్ సింగ్ ఉత్తర్వు ఇచ్చే నాటికే కొన్ని రకాల రికార్డులను గుట్టుగా ట్యాంపర్ అయిపోయాయి. ఈ భూమి ఫెయిర్ అడంగల్ రికార్డును బ్లేడుతో చెరిపేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ భూమి అని రాసి ఉన్న చోట అక్షరాలు కనబడకుండా బ్లేడుతో చెరిపేశారు. అసైన్డ్ భూమిని ఒక్కసారిగా సెటిల్మెంట్ పట్టా అని మార్చేశారు. అయితే సెటిల్మెంట్ పట్టా ఏ తాలూకాదో చెప్పకుండా గుట్టుగా ఉంచారు. మాజీ గవర్నర్ అనంతశయనం అయ్యంగార్ ఆ భూమిని అమ్మినట్లుగా రికార్డు చూపించారు. కానీ ఆయన సంతకాలు సరిపోలడం లేదు. అలాగే అప్పట్లో అందరి వేలిముద్రలు ఉంటే అనంతశయనం అయ్యంగార్ది మాత్రమే వేలిముద్రల పుస్తకాల్లో సంతకం ఉంది. దీంతో దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో సరిపోలడం లేదు. వారు క్లెయిమ్ చేస్తున్న రికార్డ్ నెంబర్లు డాక్యుమెంట్ నెంబర్లకు పొంతనే లేదు. వారు చెబుతున్న భూమి 312 సర్వే నెంబర్, కానీ అందులో ఉన్నది కాలువ. ఈ పేరిట 22 ఎకరాల 57 సెంట్ల భూమి తమవేనంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫైల్ను గల్లంతు చేశారు. అసైన్డ్ భూమికి సంబంధించి బ్లాక్ స్ప్లిట్టింగ్ ఫైల్ను కనబడకుండా చేశారు. దీనిపై విచారణ ప్రారంభానికి ముందు చిత్తూరు సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో బ్లాక్ స్ప్లిట్టింగ్ ఫైలు ఉంది. ఇప్పుడు అది కూడా కనిపించకుండా పోయిందంటున్నారు. అంటే అది అసైన్డ్ భూమి అని నిరూపించే కీలకమైన ఆధారాల్లో ఒకటైన ఫైలును ఎవరో ఎత్తుకుపోయారన్నమాట. విచారణ జాప్యం వల్ల జరిగిన నష్టాల్లో ఇది కీలకమైందే. సర్వే నెంబర్ 466 సంబంధించినటువంటి వివాదం గత 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అది మాకు సంబంధించింది, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మన వద్ద ఉన్నటువంటి రికార్డుల మేరకు అది మనం ఇదివరకే నివేదిక కూడా పంపించడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఈ వివాదం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు ఒకవేళ అది ప్రభుత్వ భూమి, మేము పంపించిన నివేదిక మేరకు ప్రభుత్వ భూమి అంటే అది స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ప్రైవేట్ భూమి అని తేలిస్తే దాన్ని బట్టి ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఇలాగే కొనసాగితే కీలకమైన ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతాయని, అప్పుడు అది ప్రభుత్వ భూమి అని నిరూపించే ఆధారాలేవీ లేకుండా పోతాయని, అంతిమంగా అది ప్రైవేటు పరం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్గా పనిచేసిన భరత్ గుప్తా తన నివేదిక ద్వారా తేల్చారు. ఆయన 2020 మే 26న ఇచ్చిన నివేదికలో అది ప్రభుత్వ భూమి అనేందుకు ఉన్న ఆధారాలను పొందుపరిచారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేందుకు కుట్ర ఎలా జరిగిందో అందులో స్పష్టంగా చెప్పారు. రికార్డులను ట్యాంపర్ చేసి సర్వే అధికారులు ఇష్టానుసారం రికార్డులను తారుమారు చేశారని, సర్వే నెంబర్లను మార్చేశారని అందులో పేర్కొన్నారు. సెటిల్మెంట్ అధికారి ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదని తేల్చదని కలెక్టర్ నివేదికలో చెప్పారు. అలాగే రికార్డులతో ఉన్నత అధికారులతో పని లేకుండా సర్వే అధికారులు ఎవరి అనుమతితో సర్వే నెంబర్లు మార్పు చేశారని ఆ నివేదికలో తప్పుపట్టారు కూడా. ఫెయిర్ అడంగల్ కాపీ మొదటి పేజీ మాయమైన విషయాన్ని కలెక్టర్ నివేదికలో సుస్పష్టంగా తెలిపారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని ఆయన తేల్చేశారు. ప్రభుత్వ భూమి కొన్ని రికార్డ్స్ ట్యాంపర్ చేస్తారంటున్నారు, అది ఏమన్నా ఉందా సార్? అట్లా అయితే అంటే మన వద్ద ఉన్నటువంటి రికార్డులన్నీ పరిశీలించి నివేదిక రూపంలో పంపడం జరిగింది. ఇది ఇప్పటిది కాదు, 3 సంవత్సరాల నుంచి ఈ వివాదం అనేది జరుగుతూ ఉంది. ఇదివరకే నివేదిక పంపడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా నివేదిక ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారిస్తూ పంపించడం జరిగింది. ఇంత జరిగినా ఇంకా కూడా ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ పెద్దలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది రైతులను తెరపైకి తీసుకువచ్చి వారిని ముందు పెట్టి వెనుక పెద్ద తలకాయలు చక్రం తిప్పుతున్నారు. మేము వచ్చి అనంత సేన గారు ఇక్కడ 100 ఎకరాల పొలం కొన్నాం. మేమంతా మా కుటుంబ సభ్యులందరూ కలిసి 70లో కొన్నాం. కొనిన తర్వాత మేము కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు ఒక 22 ఎకరాలు అమ్మినాం. మేము అందరూ కలిసి, మేము 19 మంది 11 మంది కలిసి అమ్మిన తర్వాత దాన్ని మళ్ళా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా, సేద్యం చేసుకుంటా ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటా వాళ్ళు బతుకోళ్ళు బతుకుతున్నారు. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే
అది ఫేక్ గవర్నమెంట్ భూమి అనేసి వీళ్ళు అనేక సంవత్సరాలుగా ఇప్పుడు ఏపిచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న పాత్రదారులను సూత్రధారులను గుర్తించకపోతే ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం కావడమే కాకుండా సీఎం పేషి కేంద్రంగా జరుగుతున్న భూదందా కారణంగా అటు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రికి కూడా మెడకు చుట్టుకుని భవిష్యత్తులో చెడ్డ పేరు రావడం ఖాయంగా కనబడుతోంది. ఈ ప్రమాదాన్ని ముందస్తుగానే గుర్తించి సరిదిద్దాల్సిన బాధ్యత అటు సీఎం జగన్ పైన ఇటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులపైన ఉంది. మొత్తం మీద ఏం జరుగుతుందన్నది తెలియాలంటే సీఎం పేషిలో కదలిక రావాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసే కుట్ర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ భూమిని ఎలాగైనా సరే తమ స్వాధీనం చేసుకొని తీరుతామని ఈ ముఠా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఐఏఎస్ అధికారులను మేనేజ్ చేస్తూ జిల్లాకు చెందినటువంటి కొంతమంది అధికారుల ప్రమేయంతో ఈ భూములను ఎలాగైనా సరే స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. మొత్తానికైతే తిరుపతిలో సమీపంలో ఉన్నటువంటి అనేక భూములపైన ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూములను వాటిని తొలగిస్తామని చెప్పేసి ఒక ముఠా అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ఎవరైతే భూములకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకొని ఈ భూములను కాజేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఈ కుంభకోణం కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి. తిరుపతి నుంచి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు ఫర్ ప్రైమ్ 9 న్యూస్. మొత్తంగా వికృతమాలలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్కు కట్టబెట్టే ప్లాన్కు సంబంధించిన మాఫియా కథ వీరి వెనుకున్న ప్రభుత్వ పెద్దలెవరు? సర్కారీ సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా మింగేయాలన్న చూసే అసలు నేరస్తుల్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ గద్దల మాటున ఉన్న రాజకీయ తోడేలు ఎవరో తేల్చాల్సిందే. ఇక ఈ పనంతా ఏపీ సర్కార్ పూనుకోవాల్సిందే.